ఇవ్వాలని ఆశ కలిగి మీ మధ్యకు వచ్చాం. దేవునికి మహిమ కలిగిన గాక. మతము మతము మతం అంటున్నారు. మతము కాదండి ఇది. మీరెవరూ మతంలోకి రాకండి, క్రైస్తవ మతంలోకి రావద్దు. కానీ మేము చెప్పే మాట ఏమిటంటే యేసు మార్గంలోనికి రండి. దేవునికి మహిమ కలిగిన గాక. యేసు మార్గమా? ఏ మార్గం అండి అంటే ఇది జీవ మార్గము, పరలోకపు మార్గం, మహిమ మార్గం. అయ్యా యేసు యేసు అంటున్నారే, యేసు ఏమి చేశాడండి అని అడుగుతున్నారు. యేసు ఏమి చేశాడా? ఏమి చేశాడంటే ఇదిగో వినండి, సకల మానవుని యొక్క పాప పరిహారార్థ బలి నిమిత్తం పరలోకంలో ఉండవలసినటువంటి మహిమనాథుడే ఈ భూలోకానికి ఒక ఎలా ధైర్యుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడండి అడగండి. ఎందుకు వచ్చాడు? ఆలకించుకున్న వారులారా, అసలు ఎవరండి ఆయనంటే ఇదిగో నీవు నేను చేసినటువంటి పాపం ఉన్నదే, ఆ పాపాన్ని కడగాలి, ఆ పాపం నుండి విడుదల పరచాలి అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరి వల్ల అది సాధ్యమయ్యే పని కాదు. ఒకే ఒక్కరే ఉన్నారు. ఆయన ఎవరంటే పరిశుద్ధ రక్తము కలిగిన వారై ఉండాలి. ఆ పరిశుద్ధ రక్తము ద్వారానే పాప విమోచన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీవు చేసిన పాపము, నేనేం పాపం చేశానండి అని అడుగుతారు. నిజమే, నువ్వు చూపు ద్వారా చేసిన పాపము, చెవుల ద్వారా చేసిన పాపము, మాట ద్వారా చేసిన పాపము, తలంపు ద్వారా చేసిన పాపము, చేతుల ద్వారా చేసిన పాపం. ఎన్ని పాపాలు ఉన్నాయో మనిషి జీవితంలో. అయ్యే పాపం పాపోహం పాపకర్మ కృపయో దేవా శరణాగత వత్సల అంటారు.